భార్యను ముక్కలు చేసి మూసిలో విసిరేసిన కేసులో షాకింగ్ విషయాలు. మొండెం మాయం చేయలేక వికారాబాద్కు చెందిన స్వాతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న మహేందర్ రెడ్డి ఆమె 5 నెలల గర్భవతిగా ఉండగానే దారుణంగా హత్య చేశాడు. శరీరాన్ని ముక్కలుగా నరికి మూసి నదిలో పారేశాడు. అయితే మొండెం మాయం చేయడం కష్టంగా మారడంతో పోలీసులకు చిక్కిపోయాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. బోడుప్పల్ గర్భిణి హత్య కేసు. అనుమానంతోనే దారుణ హత్య. వెలుగులోకి సంచలన విషయాలు. గర్భవతి అయిన భార్యను హత్య చేసి ముక్కలు చేసి మూసిలో పారేసిన భర్త కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ శివార్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకోగా భర్త మహేందర్ రెడ్డి ప్లాన్ ప్రకారమే గర్భిణి అయిన భార్య స్వాతిని హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే హత్య అనంతరం శరీరాన్ని ముక్కలుగా చేసి 3 విడతలుగా వెళ్లి మూసి నదిలో విసిరేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే మొండెం మాయం చేయడం కష్టంగా మారడంతో ఏమీ తెలియనట్లుగా నాటకమాడుతూ భార్య కనిపించడం లేదని పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీసుల విచారణలో దొరికిపోయాడు. ఈ కేసు వివరాలను మల్కాజ్గిరి డీసీపీ పద్మజ ఆదివారం మీడియాకు వెల్లడించారు. ఇక డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన మహేందర్ రెడ్డి, స్వాతి పక్కపక్క ఇళ్లల్లో ఉంటూ ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో పెద్దలు అంగీకరించలేదు. దీంతో గతేడాది జనవరిలో ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల మధ్య రాజీ కుదిరి మరోసారి పెళ్లి చేసుకుని బోడుప్పలోని బాలాజీ నగర్లో కాపురం పెట్టారు. పెళ్లైన కొన్ని నెలలకే దంపతుల మధ్య మనస్పర్ధాలు మొదలయ్యాయి. మహేందర్ రెడ్డి ర్యాపిడో డ్రైవర్గా, స్వాతి టెలికాలర్గా పనిచేస్తున్నారు. పెళ్లైన 2 నెలలకే స్వాతి గర్భం దాల్చగా మహేందర్ రెడ్డి బలవంతంగా అబార్షన్ చేయించాడు. ఆ తర్వాత కూడా వేధింపులు కొనసాగించడంతో స్వాతి వికారాబాద్ మహిళ పోలీస్ స్టేషన్లో గృహహింస కేసు పెట్టింది. పెద్దల సమక్షంలో రాజీ కుదిరిన మహేందర్ రెడ్డి తన కోపాన్ని తగ్గించుకోలేదు. ఆమెను మరింతగా వేధించడం ప్రారంభించాడు. తన తల్లిదండ్రులతో మాట్లాడకుండా, కలవకుండా కట్టడి చేసేవాడు. ఈ గొడవలు కొనసాగుతుండగానే స్వాతి మరోసారి గర్భం దాల్చింది. ఇటీవల పుట్టింటికి వెళ్లిన ఆమె పెద్దలు నచ్చచెప్పడంతో 20 రోజుల క్రితం తిరిగి బోడుప్పల్కు వచ్చింది. అయితే స్వాతిపై అప్పటికే మహేందర్ అనుమానం పెంచుకున్నాడు. 5 నెలల గర్భిణి అయిన స్వాతి వినాయక చవితికి పుట్టింటికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుంటానని ఆగస్టు 22న తన భర్తకు చెప్పింది. దీనికి మహేందర్ రెడ్డి అంగీకరించకపోవడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగస్టు 23న ఉదయం మహేందర్ రెడ్డి ఇంటి నుంచి బయటకు వెళ్లి సాయంత్రం 4 గంటలకు తిరిగి వచ్చాడు. వచ్చేటప్పుడు ఒక హ్యాక్సా బ్లేడ్ కొనుగోలు చేసి తెచ్చుకున్నాడు. పథకం ప్రకారం మళ్లీ గొడవ మొదలుపెట్టి స్వాతి గొంతు నులిమి చంపేశాడు. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని మంచంపై పెట్టి హ్యాక్సా బ్లేడ్తో తల, కాళ్ళు, చేతులు వేరు చేసి ప్లాస్టిక్ కవర్లలో మూటలుగా కట్టాడు. ఇక మొండాన్ని మాత్రం ఒక దిండులా ప్యాక్ చేసి ఇంట్లోనే ఉంచాడు. రాత్రి 7 గంటల తర్వాత ఒక్కో మూటను బ్యాగ్లో పెట్టుకుని బైక్పై వెళ్లి ప్రతాప సింగారం దగ్గర ఉన్న మూసి నదిలో పారేశాడు. ఇలా 3 విడతల్లో శరీర భాగాలను నదిలో విసిరేశాడు. అయితే మొండాన్ని మాయం చేయడం మహేందర్ రెడ్డికి కష్టంగా మారింది. ఎలా మాయం చేయాలో తెలియక భయపడ్డాడు. హత్య తర్వాత మహేందర్ రెడ్డి కొత్త నాటకానికి తెరతీశాడు. స్వాతి ఫోన్ నుంచి ఆమె తల్లిదండ్రులకు మేం బానే ఉన్నామని మెసేజ్ పంపాడు. ఆ తర్వాత తన సోదరికి ఫోన్ చేసి స్వాతి కనిపించడం లేదని నమ్మబలికాడు. అనుమానం వచ్చిన సోదరి దిల్సుఖ్ నగర్లో ఉండే భర్తను మహేందర్ వద్దకు పంపగా ఇద్దరూ కలిసి ఉప్పల్ పోలీస్ స్టేషన్కు వెళ్లి మిస్సింగ్ కేసు పెట్టబోయారు. మహేందర్ నివాసమున్న ప్రాంతం మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోకి రావడంతో అక్కడకు వెళ్లారు. ఇన్స్పెక్టర్ ప్రశ్నలకు మహేందర్ పొంతనలేని సమాధానాలు చెప్పగా ఓసారి ఇంటికి వెళ్దామని పోలీసులు చెప్పారు. దీంతో బోడుప్పల్లోని గదికి వెళ్లారు. గదిలో అనుమానాస్పదంగా ఓ మూట కనిపించగా దాన్ని విప్పి చూస్తే షాకింగ్ ఘటన కనిపించింది. మూటలో తల, కాళ్ళు, చేతులు లేని మొండం కనిపించింది. దీంతో మహేందర్ రెడ్డి తానే చంపినట్లు నేరం అంగీకరించారు. ఇక పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. పోలీసులు మూసిలో గాలించిన వరదల కారణంగా స్వాతి శరీర భాగాలు దొరకలేదు. ప్రస్తుతం మొండాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తమ కూతుర్ని కిరాతకంగా హత్య చేసిన మహేందర్ రెడ్డిని ఉరితీయాలని స్వాతి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.